థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నందు గారు మాట్లాడతారు. ఫస్ట్ మీరిద్దరు మాట్లాడేసేయండి. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్కి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ సినిమా ఐడియా బానన్న ఫ్రెండ్స్లో ఎక్కడో చూసి ఆ రిజిస్టర్ ఆఫీస్లో సర్టిఫికేట్ చింపేసే క్యాండిడేట్ని ఎవరినో చూసి ఇది చెప్పాడు. చెప్పగానే నేను ఎక్సైట్ అయ్యాను, నాతో పాటు చాలామంది ఎక్సైట్ అయ్యారు. ఆయన ఏంటంటే ఆయన కథలు ఎక్కడి నుంచి పుడతాయంటే జనాల మధ్య నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య నుంచి పుడుతుంటాయి. వివాహ భోజనంబు, అలాగే సామాజిక వర్గంలో కూడా వాళ్ళ ఫ్రెండ్లో ఎవరికో వాళ్ళ ఫ్రెండ్స్ కథలన్నీ వస్తుంటాయండి. ఫ్యూచర్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ప్రతిసారి వచ్చినప్పుడు ఫుల్గా నవ్విస్తాం, ఇది గ్యారంటీ. అలాగే మా రామ్ అబ్బరాజు గారి గురించి చెప్పాలి. ఆయన అందరము మేము సాయి సాయి అంటుంటాం. ఆయన మా అందరినీ తలెత్తుకొని చూసేలా చేస్తాడు. 6.5 హైటు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో లాస్ట్లో నరేష్ గారి కొడుకుగా కనిపించింది మా డైరెక్టర్ గారి కొడుకే, అద్వైత్. ఆ బంగారు కొండ ఎవరో కాదు, ఈ అనకొండ కొడుకే. బ్రో, మనము ముగ్గురం ఇలాగ కలిసే ఉండాలి. ఒక మాట ఇస్తున్నా ముగ్గురు తరపు నుంచి, ఇది లాస్ట్లో చెప్పాలనుకున్నాను, సరే ఇక్కడ టైం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. మేము నవ్వించాం, నవ్విస్తున్నాం, నవ్విస్తూనే ఉంటాం. మేము ముగ్గురం కలిస్తే ఎంటర్టైన్మెంటే ఇస్తూ ఉంటామండి, అది గ్యారంటీ. మా ముగ్గురికి ఆ కాంబినేషన్ అలా సెట్ అయింది, ముగ్గురు బ్రదర్స్ లాగా. అండ్ థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ సో మచ్. శర్వ గారి గురించి మొన్నే మాట్లాడాను. ఆయన ఎనర్జీ స్క్రీన్ మీద ఉంటే ఒక వైబ్ వస్తుంది, ఒక మంచి టైమింగ్ ఉంటుంది సార్ మీ దగ్గర. ఆ టైమింగ్ని ప్రతి సంక్రాంతికి మాకు చూపించాలని, ప్రతి సంక్రాంతిలో శర్వా సంక్రాంతి అవ్వాలని. మీ సినిమా వస్తే మీరు చెప్పినట్టు అన్ని సినిమాలు ఆడుతాయి, ఇండస్ట్రీ కలకల్లా ఆడుతుంది. ఈ సంవత్సరం ఐ థింక్ 700 crores 600 crores జనాలు మన ఇండస్ట్రీకి ఇచ్చారు. సో మీరు ప్రతి సంవత్సరం రావాలి సార్, ఆ 600 1000 కోట్లు చేయాలి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సార్. నేనే రాశాను నెక్స్ట్ స్టోరీ, అది అదిరిపోద్ది. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా కావాలంటే ఇస్తాను సార్. ఎంటర్టైనరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ శ్రీ విష్ణు అన్న గురించి, ఆయన రాగానే నవ్వుతున్నారండి. ఆయన క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అలాంటిది. ఆయన సక్సెస్లో మేమున్నాం, మా సక్సెస్లో ఆయన ఉన్నారు. ఆయనతో మాకు ఇది 3వ కాంబినేషన్. ఫస్ట్ సామజ, తర్వాత సింగిల్, నెక్స్ట్ నారి నారి, ఇప్పుడు నారి నారి, నెక్స్ట్ మళ్ళీ రామబ్బరాజ్ మైత్రి మూవీస్ కాంబినేషన్లో వస్తుంది, అది హిల్లేరియస్ ఎంటర్టైనర్. ఇలా మా జర్నీ కూడా కొనసాగాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ గారి గురించి చెప్పాలి. అనిల్ గారు ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయండి. చాలా సక్సెస్ఫుల్ పర్సన్. స్పీచ్ కంటిన్యూ చేసే ముందు మనం ఎంపీ గారికి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. మా కేశినేని చిన్ని గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ బ్లాక్ బస్టర్ ఈవెంట్. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. అనిల్ గారి గురించి మాట్లాడాలి. ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుందండి. ఒక డైరెక్టర్ లాగా, ఒక రైటర్ లాగా ప్రతి సీన్ని చూస్తూ ఇంకేమైనా చేయొచ్చా, నందు బాను ఇంకేదైనా చేయొచ్చు, ఇక్కడ ఏదో పంచ్ కావాలనిపిస్తుంది, ఇక్కడ ఏదో డైలాగ్ కావాలనిపిస్తుంది, ఈ సీన్కి లింక్ లేదనిపిస్తుంది, ఒక్కసారి చూడండి నేను రిక్వెస్ట్ చేస్తుంటారు. సార్, మీరు ఈ సినిమాకి పడిన తపన లాస్ట్ 1 month నుంచి నేను చూస్తున్నా. మీ తపన కూడా ఈ సినిమా సక్సెస్కి ఒక కారణం సార్. మీరు అలాగే మీ బ్యానర్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అని ఉంది కదా సార్, మీరు ఎంటర్టైనర్స్ ఇవ్వాలని, ఎంటర్టైనర్స్ ఇచ్చినప్పుడల్లా మీరు సక్సెస్ అయ్యారు. మీరు సక్సెస్ అయితే ఇండస్ట్రీలో 200 కుటుంబాలు బతుకుతాయి సార్ ఒక సినిమాకి. ఆ 200 కుటుంబాలకి ఫుడ్ పెట్టాలని, మీరు సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా అన్న రాజేష్ దండ,
ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా ఏమి చేయకుండా వచ్చి లాస్ట్లో డబ్బులు తీసుకుంటానండి. మా అన్న ఇప్పుడే హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే నాతో కూడా చాలా సినిమాలు జర్నీ చేస్తున్నారు, మా భానుతో మా సాయితో జర్నీ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి రెండో హీరో మా నరేష్ గారు. నేను సామాజిక వర్గం ఉన్న సక్సెస్ మీట్లో చెప్పాను నరేష్ 2.1 చూశారని. ఇప్పుడు నరేష్ 3.1 చూశారండి ఈ సినిమాకి. ఆయన కనిపించినప్పుడల్లా విజల్స్ అండ్ నవ్వులు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ మా కాంబినేషన్లో వచ్చే సినిమాకి నరేష్ 4.01 చూస్తారు, అది నేను ఇస్తున్న గ్యారంటీ. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన సుదర్శన్ అన్న మాతో పాటు ఎప్పుడూ ఉంటారు. గెటప్ సీన్ అన్న, సత్య అన్న, సునీల్ అన్న, కిషోర్ అన్న, వీళ్ళందరూ మాతో ప్రతి సినిమాకి జర్నీ చేస్తున్నారు. థ్యాంక్స్ అన్న. మేము ఎంత రాసినా సరే మీ టైమింగ్తోని, మీరు అక్కడ చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్తోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈ సినిమాలో నరేష్ గారి వైఫ్గా చేసిన బిగ్ బాస్ సిరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆ క్యారెక్టర్ని ఒప్పుకున్నందుకే థ్యాంక్స్. ఇక నుంచి మిమ్మల్ని నారీ నారీ సిరి అంటారేమో. అలాగే సాక్షి వైద్య గారు అండ్ సంయుక్త మీనన్ గారు థ్యాంక్స్ అండి. ఇంకో ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి. యాజ్ ఎ రైటర్గా ఈ సినిమాకి రివ్యూ రైటర్లు కానీ లేకపోతే ఆడియన్స్ నుంచి కానీ రైటింగ్కి మంచి పేరు వచ్చింది. అలాంటి ఆడియన్స్ నుంచి రివ్యూ రైటర్స్ నుంచి రావడం కామన్. బట్ ఒకరు ముగ్గురు ఫేమస్ రైటర్స్ నాకు ఫోన్ చేశారండి. భావనకు కూడా చేసినట్టున్నారు. చేసి కంగ్రాట్స్ చెప్పారు. వాళ్ళలో ఫస్ట్ కోన వెంకట్ గారండి. ఫస్ట్ డే సినిమా చూసి నందు ఈ సినిమా పార్టీ సీన్ వరకు సూపర్ హిట్, పార్టీ సీన్ తర్వాత నుంచి 20 మినిట్స్ తర్వాత ఇది బ్లాక్ బాస్టర్ అయింది నందు. మీరు కామెడీ బాగా చేయగలరు నాకు తెలుసు, కానీ ఎమోషన్ని స్క్రీన్ ప్లేని ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పారు. ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చారు సినిమాకి. కంగ్రాట్స్, మీరు పెద్ద హిట్ కొట్టారని చెప్పారు ఫస్ట్ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కోన వెంకట్ గారు. అలాగే నిన్న మనం ఎంతో ఇష్టపడే బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కాల్ చేశారండి పర్సనల్గా. చేసి నందు నేనే పంచ్ డైలాగ్ రాస్తాను, మీరిద్దరూ కలిసి అసలు ఎరగొట్టారయ్యా, ఏంటయ్యా పంచులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడిపోతున్నాయి, సూపర్ కంగ్రాట్స్ అని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ రైటర్ అండి విజయేంద్ర ప్రసాద్ గారు కూడా కాల్ చేశారు. ఆయన కాల్ చేసి ఏమన్నారంటే, ఒక్క 15 నిమిషాల తర్వాత నేను బరస్ట్ అవుట్ అయ్యాను, అక్కడి నుంచి నవ్వు ఆపలేకపోయాను. అండ్ ఒక లవ్ స్టోరీని ఎంత బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేతో ఎప్పుడు నేను చూడలేదు గత డికేడ్లో. మీకు పెద్ద భవిష్యత్తు ఉంటుంది, కంగ్రాట్స్ అమ్మ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ విజయేంద్ర ప్రసాద్ గారు. ఇది ఒక థ్యాంక్స్ మీట్ లాగా నేను ఫీల్ అవుతాను, అందుకే అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడిటింగ్లో మేము ఎంత టార్చర్ చేసినా భరించిన మా ప్రోమో రవికి థ్యాంక్ యూ బ్రో. అలాగే భానుకి నాకు అసిస్టెంట్గా ఉన్న మా సంతోష్కి థ్యాంక్ యూ సంతు. మళ్ళీ పెళ్ళి అనే డైలాగ్ ఉంది కదండి, అది మా ఇద్దరు ఆలోచన కాదు, మా సంతుదే. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. అలాగే అందమైన పాటలు ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన నక్కిన త్రినాథరావు గారికి, వశిష్ఠ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడాను, సారీ. అసలు ఏదో ఒక మొక్కకి అంటు కట్టినట్టు ఎంత పద్ధతిగా మొత్తం ఫ్రేమ్ చేసుకుని వచ్చారు నందు గారు, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్ సార్.